టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో పేదల భూములకు రక్షణ కరువైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రధానంగా మనం తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఈ యొక్క 8వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క సంజయ్ గాంధీ కాలనీలో ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి భూమిపైన కన్నేశారు జనసేన పార్టీ నాయకులు. రంగయ్య, జయలక్ష్మి వీళ్ళంతా కూడా ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో తన సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే దీన్ని కబ్జా చేసేందుకు ప్రస్తుతం 8వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నటువంటి నరేంద్ర, జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ గత ఏడాది కాలంగా వీళ్ళని బెదిరింపులకు పాల్పడుతూ ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించడంతో వీరంతా కూడా భయభ్రాంతికి గురవుతున్నారు. ప్రస్తుతం ఈ బాధితులు రంగయ్య, జయలక్ష్మి మనకు అందుబాటులో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది పెద్దయినా? మీ యొక్క భూమిని కబ్జా చేయడానికి ఎవరు ప్రయత్నిస్తూ ఉన్నారు? కార్పొరేటర్ నరేంద్ర, బ్రిటిషు వీళ్ళిద్దరూ వచ్చి మమ్మల్ని ఎక్కువ ఈ మధ్యకాలం నుంచి ఎక్కువ ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మీరు పోకుండా ఖాళీ చేయకపోతే మిమ్మల్ని ఏదో గీత పట్టిస్తాము, మీ పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కసారి వచ్చినప్పుడల్లా 10 మందిని 20 మందిని వేసుకొని వచ్చేది, అందరికీ మనిషికి ఒక మాట అనిపించేది. ఆవిడ వెళ్తూ ఉన్నారు, ఇదే విధంగా చేస్తూ ఉన్నారు. మేమేమంటే 9 లక్షలు ఇచ్చి స్థలం కొనుక్కున్నాము. స్థలం కొనుక్కొని కాగితాలు రాసుకుంటే ఈ మాదిరిగా రాసుకున్నామనంటే ఓడెవడికో డబ్బు ఇచ్చారు. ఈ భూమి మాది, ఈ పటాలు మా కాడ ఉన్నాయి, మీకు ఎవరు రాస్తారన్నాడు. ఇల్లు గల్లవని కూడా ఈరోజు పిలవనంపినాము. ప్రెస్ మీటింగ్లో జరిగింది. ఈరోజు వాళ్ళు చెప్పాను, పోలీస్ స్టేషన్కి రమ్మన్నాను, మీ కాడ కాగితాలు ఉంటే ఎత్తుకోరండి, మా కాడ కాగితాలు ఉంటే మేము ఎత్తుకొని వస్తామని నరేంద్రతో మాట్లాడాను. మాట్లాడితే రా, నీ వాళ్ళైతే నువ్వు ఏం చేసుకుంటూ చేసుకో, నీకు ఎవడు న్యాయం చేస్తాడు నేను చూస్తాను, నా వల్ల నేను చేస్తానన్నాడు. అదే మన జనసేన పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు కాడ మన కార్పొరేటరు నరేంద్ర గారు ఆయన అండ చూసుకొని ఎక్కువ బెదిరించడం జరుగుతూ ఉండేది. అదేవిధంగా బ్రిటిషు నిన్న మధ్యాహ్నం 7 గంటలకు, నైట్ 7 గంటలకు వచ్చి మా భార్య ఒకటే ఉంటే ఈ గుడ్లు ఇప్పి కొడతాను, పక్కీది నుంచి ఆడవాళ్ళని తీసుకొచ్చి ఈ విధంగా కొట్టించుకోపోతే నువ్వు జవాబు చెప్పవు, నీ సంగతి చూస్తానంట పోతా ఉన్నాడు. ఈ విధంగా కొద్ది రోజుల నుంచి ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇది కూటమి రాజకీయ పరంగా ఎప్పుడు జరిగింది లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళకి రక్షణ కల్పిస్తాను, ఆడవాళ్ళ మీద ఈ కాలనీను నేను చూసుకుంటామని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఒక పేదవాడికి అన్యాయం జరగకుండా నేను చూస్తాను, న్యాయంగా పరిపాలనిస్తాను, లాండ్ ఆర్డర్ ప్రకారంగా నేను చట్టం ఒప్పిస్తాను అని చెప్పినాడు మన చంద్రబాబు నాయుడు గారు. ఇదేనా న్యాయము? ఇదేనా అన్యాయము? ఇదే మన లోకేష్ నాయుడు గారు కూడా ఇదే మాట చెప్పినాడు. నేను ఏ పొద్దు కూడా దుర్మార్గంగా పోను, మన నాయకత్వంలో కూడా ఎవరు చేయరు, ఈ విధంగా చేస్తే నేను ఒప్పుకోను, ఇంత దుర్మార్గంగా కూడా దిగజారుతా ఉన్నారు. ఫలానా కార్పొరేటర్ నరేంద్ర వచ్చి చింగాలగుంట అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సారికి బెదిరిస్తున్నాడు. పిల్లకాయలను గ్రూపులుగా తీసుకొస్తున్నారు. వాళ్ళు తాగేసి వచ్చి ఒంటరిగా ఆడమనిషి ఉంటే ఆడమనిషిని బెదిరిస్తున్నారు. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చూస్తూనే ఉన్నారు. నిన్న కూడా జేసీబీ తీసుకొచ్చి నా ఇంటి పక్కన లోడుతూ ఉంటే వాళ్ళు కూడా అడిగారు. వాళ్ళు అడిగినా కూడా వాళ్ళకు కూడా ఎవరు స్పందన ఇవ్వలేదు. మేము చేస్తానే అంటున్నారు. పొద్దున కూడా నరేంద్రతో ఫోన్లో మాట్లాడినా కూడా ఇదే విధంగా నీకు ఎవరు ఉన్నారు, నీకు ఎవరు న్యాయం చేస్తారు, నీకు ఎవరు బొటుకు చేస్తారు నేను చూస్తాను, మీ 2 పిల్లకాయలు ఉన్నారు జాగ్రత్త అనే ఒక అబ్బాయిని తోడుకొచ్చి వార్నింగ్ ఇప్పించిపోతున్నారు. అంటే ఈ తిరుపతి ఒక పట్టణంలోనే ఈ విధంగా జరుగుతుందా, లేకపోతే ఈ ప్రభుత్వం మొత్తం కూడా ఈ 5 ఏళ్ళ పరిపాలనలో ఇలా జరుగుతుందా, లేదు పేదోడు అనేవాడు ఉండకూడదా, ఉన్నవాడు మాత్రమే రోడ్ల మీద నడవాలా? ఇలాంటి ప్రభుత్వంలో ఇదే మొదటిసారి జరుగుతూ ఉంది. ఇంకెంతమంది నాలాంటి లేబర్ కుటుంబాలని ఎంతమందిని వీళ్ళు కబ్జాలు చేస్తున్నారో ఒక్కసారి వెరిఫికేషన్ కూడా చేసి మన చంద్రబాబు నాయుడు గారు కూడా చూసి వీళ్ళంతా ఖండించాల్సింది కూడా కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా చూస్తున్నాం, తిరుపతి నగరంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఉన్న స్థలాలని కూల్చేసి కబ్జా చేయాలని చూస్తున్నారు, ఏం జరుగుతుందమ్మా? ఇక్కడికి వచ్చిన టాంచి మేము కొనుక్కున్నామండి. ఇది మేము తీసుకున్న టాంచి వాళ్ళది ప్రెషర్ ఎక్కువ అయిపోయింది మాకు. నరేంద్ర, బ్రిటిష్ వీళ్ళే కురపిల్లకాలను తీసుకొని వస్తారు, డ్రగ్స్ వాడతారంట వాళ్ళ పిల్లలు. వాళ్ళు వచ్చేది ఎట్టంటే అట్ట మాట్లాడేది, మాది ఇది, మాది స్థలము, మీరు ఎవరు, మేము కొని కూడా 6 ఏళ్ళు అవుతుందండి. ఇది అందరికీ తెలుసు కూడా. కానీ వాళ్ళు వచ్చి ఎట్టంటే అట్ట మాట్లాడుతున్నారు. ఏంది ఇది అడివా లేకపోతే ఊరా తెలియకుండా అయితే ఉంది. మేము పిల్లల్ని పెట్టుకొని ఉండేవాళ్ళము, మట్టి గోళ్ళు ఇవి, వీటిని దొల్లి చేస్తే ఏడుండాలి మేము, పిల్లకాయలు పెట్టుకొని ఉన్నాం మేము. ఎంతసేపు అయినా పిల్లలు ఉండరు అంటే ఏడకపోవాలి. ఇంకా మేము ఉండరు, పిల్లకాయలు కూడా ఉండరు. ఎవరు మీరు అసలుకి
ఇచ్చిండేది మేము డబ్బు ఇచ్చినది ఇల్లు గల్లా ఆయనకి, ఇల్లు అయింది, ఇది రాపించుకున్నాం మేము. మీరు ఎవరు అసలు, మీరు వచ్చిండేవాళ్ళు ఎవరు? వచ్చేది ఎట్టంటే అట్ట మాట్లాడేది దొల్లి చేసిపోయినారు సార్. నిన్న వచ్చి సాయంకాలము పక్కన వచ్చి బ్రిటిష్ మాట్లాడతాడు, తాగేసి వచ్చేసి నా మీద గొడవకు వస్తున్నాడు. కరెంటు బీగిచ్చేస్తాను, ఎవరు మీకు సపోర్ట్గా ఉంటాడో వస్తాను, పక్క ఇదిలో మనుషులను తీసుకొచ్చి పగలు కొట్టిస్తాను నిన్ను, ఎట్టంటే అట్ట మాట్లాడేసి పోతున్నాడు సార్. తాగేసి వచ్చి పిల్లకాయలు తోడుకొని వస్తాడు బ్యాచ్గా. వాళ్ళంతా ఎవరో వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళంట. పోలీసులకు కూడా చెప్పుకోండి, మాకేం భయం లేదు. ఎవరు మీరు అసలు? పోలీసులకు చెప్పుకోండి, మీరు ఏడైనా పోయి చెప్పుకోబోండి అంతా ఉండారు సార్ వాళ్ళు. ఇది సగటు పేద మహిళ ఆవేదన. ఈ యొక్క తిరుపతి నగరంలో జనసేన పార్టీ నాయకులు ఏ స్థాయిలో కబ్జాలు చేస్తున్నారనడానికి ఇది ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తూ ఉన్నాయి. ప్రధానంగా కూలి పని చేసుకుంటూ చిన్నపాటి ఉద్యోగంగా చేసుకుంటూ జీవనాధారం పొందుతున్నటువంటి పేదింటి మహిళా కుటుంబాన్ని ధ్వంసం చేసేందుకు, దోచుకునేందుకు ఈ యొక్క జనసేన పార్టీ నాయకులు ప్రయత్నిస్తూ ఉన్నారు. తమకు న్యాయం చేయాలంటూ వారంతా కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. తిరుపతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పాలనలో ఈ యొక్క జనసేన పార్టీ నాయకుల ఆగడాలు ఏ స్థాయిలో ఉండటానికి ఇది ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తోంది. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి సంజయ్ గాంధీ కాలనీ నుంచి.